హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిగ్రీ సెకండ్ ఇయర్ మరియు ఫోర్త్ సెమ్కి అవసరమైన కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ అంటే సిఎస్ఎస్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ చూసాము. ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా అప్డేట్స్ అంటే పేపర్స్ పెడతాం కదా, ఇంపార్టెంట్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం సిఎస్ఎస్ని మనం 50 మార్క్స్ అనేది ఈ సెమ్లో రాస్తాము. అయితే ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అన్నది ఫస్ట్గా చూద్దాము. ఫస్ట్గా మొత్తం ఫస్ట్ సెక్షన్లో వచ్చి 5 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మనం 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఇది మనం నేర్చుకునే ఉంటాము, చూసుకోండి. నోట్స్ లేదంటే చెప్పండి, నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే మీకు నోట్స్ ఉన్నా పర్వాలేదు. మొత్తానికి ఇచ్చిన 5 క్వశ్చన్స్లో మనం 2 క్వశ్చన్స్ రాస్తే చాలు, 10 మార్క్స్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే 5 మార్క్స్ సెకండ్ సెక్షన్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, 2 అలానే రాయాలి. వీటిల్లో నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ అజంతా కేవ్స్ అండ్ మమ్మీస్ పారాగ్రాఫ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఒకసారి చూసి నేర్చుకోండి. అంటే బాగా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్, బట్ చాలా సింపుల్గా ఉంటాయి, ఈజీగా రాయగలము. అందరూ ఎవరైనా రాయగలరు, కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా. అలాగే చూసుకుంటే నెక్స్ట్ ఇది కూడా అలానే 5 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్ రాయాలి. క్వశ్చన్స్ అన్నీ నోట్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. నేను మామూలుగా రికార్డ్ చేసే వీడియో కన్నా కొంచెం డిఫరెంట్గా స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. క్వశ్చన్స్ ఒకసారి పాస్ చేసుకొని చూసేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్లో చూసుకుంటే లెటర్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ లెటర్స్ అండ్ నాన్ ప్రొఫెషనల్ లెటర్స్. ప్రొఫెషనల్ లెటర్స్ అంటే మనం ఎవరైనా ఆఫీసర్స్కి, కాలేజెస్కి, లేకపోతే న్యూస్ పేపర్కి రాసే లెటర్స్ మనం ప్రొఫెషనల్ లెటర్స్గా చెప్తాము. అదేవిధంగా నాన్ ప్రొఫెషనల్ అంటే ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీస్కి రాసేవి నాన్ ప్రొఫెషనల్ లెటర్స్. అవి కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని చూడండి, అర్థమవుతుంది ఎలా రాయాలి ఏంటి అన్నది. లాస్ట్గా సెక్షన్ చూసుకుంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో రెజ్యూమ్ ఎక్కువగా ఉంటుంది, రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్. ఇవి కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే సింటాక్స్ ఎలా రాయాలి ఏంటి అన్నది. అంటే పర్ఫార్మెన్స్ ఫాలో అయ్యి రాసిన మినిమం ప్రతి క్వశ్చన్కి 5 మార్క్స్ వస్తాయి కదా, అది 3 మార్క్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వస్తాయి. ఈ వీడియోలో ఇంతేను. వీడియోను అర్థమైతే లైక్ కొట్టండి, అర్థం కాకపోతే డిస్లైక్ కొట్టండి. ఎందుకు అర్థం కాలేదు అన్నది కూడా డిస్క్రిప్షన్లో రాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మణికృష్ణ క్యాంపస్ అనే ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఉంటే హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోలో అంతే.